నమస్కారం. గ్రహవాణి కార్యక్రమానికి స్వాగతం. గత 4 దశాబ్దాలుగా జ్యోతిష సలహాలు, సూచనలు, తరగతులు నిర్వహిస్తూ ఎంతో మందికి దిశానిర్దేశం చేస్తున్న జ్యోతిష వైజ్ఞానిక సంస్థ స్టార్ ఆస్ట్రాలజికల్ రీసెర్చ్ సెంటర్ వారి కార్యదర్శి, ప్రముఖ జ్యోతిష్యులు జ్యోతిర్విద్యాభూషణ బ్రహ్మశ్రీ వేమూరి సూర్యనారాయణ శర్మ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి జాతక సమస్యల గురించి తెలుసుకోవాలి, పరిష్కార మార్గం పొందాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేయండి. నేరుగా కలవడానికి వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం అండి. గ్రహవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మన కార్యక్రమంలో గ్రహాల గురించి, వాటి వల్ల వచ్చే ఫలితాల గురించి చెప్తూ వస్తున్నారు కదా. ఛాయాగ్రహాలు అంటూ ఉంటారు కదా, ఛాయాగ్రహాలు అంటే ఏంటి, వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏంటో చెప్పండి. మామూలుగా గ్రహాలు అంటే గనక గ్రహించేవి అని అర్థం. ఏం గ్రహిస్తున్నాయి అంటే గనక సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలకు సంబంధించినంత వరకు ఆ కాంతిని గ్రహించేవి మాత్రమే గ్రహాలు. ఈ గ్రహాలకు అనేవి స్వయం ప్రతిపత్తి, స్వయం ప్రకాశకాలు కావు. నక్షత్రాలు అంటే కనుక క్షతము లేనివి, అవి స్వయం ప్రకాశకాలు. కాబట్టి మన గ్రహాలన్నీ అప్రకాశకాలుగా కానీ, అంటే కాంతి లేనివి కానీ, లేకపోతే కాంతిని గ్రహించేవి కానీగా ఉన్నాయి. ఈ గ్రహాలన్నిటికీ మనకి వీటి యొక్క పుట్టుక, వీటి యొక్క జీవన విధానం, వీటి యొక్క జన్మదినం ఇవన్నీ మనకి అగ్నిపురాణంలో అంతర్గతంగా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా బ్రహ్మాండ పురాణంలో, శివపురాణంలో చెప్పడం జరిగింది. అయితే మనకి 7 గ్రహాలు ఉన్నాయి, దాని తర్వాత 9 గ్రహాలు అని జ్యోతిష శాస్త్రం మొత్తం మనకి తారాగ్రహాలుగా పిలువబడే 5 గ్రహాల చుట్టూనే తిరుగుతుంది. రవి, సూర్యుడు, చంద్రుడు గ్రహాలు కావు. మిగతావి కుజ, బుధ, శుక్ర, శని, గురువు గ్రహాలు. ఇవి కాకుండా 9 గ్రహాలని మనం అనుకుంటున్నాం, నవగ్రహాలని పూజిస్తున్నాం. నవగ్రహాలు అంటే మిగతా 2 గ్రహాలు రాహువు, కేతువు. ఈ 2 ఛాయాగ్రహాలుగా మనకి చెప్తున్నారు. ఎందుకు వాటికి ఆ పేరు వచ్చింది అంటే కనుక ఈ రాహువు, కేతు అనేవాళ్ళు పూర్వం మనకి సాగర మథనం జరిగినప్పుడు పాలసముద్రం చిలకటము, దాంట్లోంచి విషం పుట్టటము ఇవన్నీ జరిగినాయి. మనకి అమృతం కూడా వచ్చింది. అమృతాన్ని తీసుకొచ్చిన వాడు ధన్వంతరి, ఆయనే మహావిష్ణువు రూపంగా మనం చేస్తాము. అది దీపావళి రోజు మనం చేస్తాం. అయితే ఈ అమృతం కనుక తాగితే అమరత్వం వస్తుంది, ఎక్కడ మనం చావు అనేది ఉండదు అని చెప్పి రాక్షసులైన ఒకడు గ్రహించి వాడు వచ్చేసేసి దొడిదారిలో అంటే బ్యాక్ డోర్ ఎంట్రీ నుంచి లోపలికి వచ్చేసాడు. దీన్ని సూర్యుడు, చంద్రుడు చుట్టం జరిగింది. వారు విష్ణుమూర్తికి ఇట్లా వచ్చాడు ఈయన అని చెప్పి వారికి విష్ణుమూర్తికి తెలియజేయటము. ఈ విష్ణుమూర్తి ఈ ధన్వంతరిగా ఉండి మోహిని రూపంలో వచ్చేసి ఈ అమృత భాండం పంచే సమయంలో ఆ అమృతం చినుకు ఒకటి గొంతులోకి జారబోతుండగా విష్ణుమూర్తి ఆయన సుదర్శన చక్రంతో ఆ శిరస్సు ఖండించడం జరిగింది. ఆ శిరస్సు అంటే అమృతం అనేది లోపలికి దిగింది కాబట్టి వాడికి అమరత్వం రావాలి కాబట్టి ఈ శిరస్సుగా ఒక గ్రహము, దాని తర్వాత మొండెంగా ఒక గ్రహంగా విష్ణుమూర్తి వరవేయటం, వాళ్లే రాహుకేతులుగా మనకి పురాణాల్లో చెప్పడం జరిగింది. వీటికి శాస్త్రీయ మూర్తిత్వం లేదు కాబట్టి ఛాయాగ్రహాలుగా పిలువబడుతున్నారు. ఓకే అండి, చాలా వివరంగా తెలియజేస్తారండి. మొదటి కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు చెప్పండి. పేరు? నా పేరు జ్యోతి అండి. జ్యోతి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డిసెంబర్ 3, 1985. డిసెంబర్ 3, 1985 అండి? అవునండి. పుట్టిన సమయం చెప్పండి. సమయం చెప్పండి. ఉదయం 7 అండి. సమస్య ఏంటండి? వివాహం లేట్ అవుతుంది. చెప్తారండి, సూర్యనారాయణ శర్మ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మ. మీరు ఇచ్చిన వివరాల ప్రకారం ఆశ్లేష నక్షత్రం వచ్చింది, కర్కాటక రాశిలో ఉండటం జరిగింది. ఉదయం 7 గంటలకు అని చెప్పారు. వివాహపరంగా మీకు సంబంధించినంత వరకు సప్తమ స్థానాధిపతి అయిన శుక్రుడు ఒక విధమైన నీచ గ్రహంతో కలిసి ఉండటం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉండే అంశాలు ఉన్నాయి. దానికి సంబంధించినంత వరకు దోష నివారణ చర్యలు తప్పనిసరిగా చేపడితే కనుక మీకు అన్ని విధాలుగా శుభంగా జరిగేందుకు అవకాశం ఉంటుంది. మీ దగ్గరలోని తెలిసిన సంబంధం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నాలు చేయండి. వివాహపరమైన ఆటంకాలు ఉన్నాయంటున్నారు కాబట్టి మీ జాతకంలో 2 దోషాలు కనిపిస్తున్నాయి. ఒకటి అర్ధాష్టమ శని దోషం ఒకటి కనిపిస్తోంది. అలాగే దానితో పాటుగా ఈ కుజదోషం కాదు, కానీ ఇక్కడ కుజుడు మీకు లాభస్థానంలో ఉండటం జరిగింది. అయితే వివాహపరంగా ఆటంకాలు అనేవి మీకు ఏర్పాటుగా ఉన్నాయి కాబట్టి షష్టమంలో రాహువు యొక్క స్థితి వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వివాహపరమైన ఆటంకాలకి, ఈ అర్ధాష్టమ శని దోషాలకు సంబంధించినంత వరకు రేపు మార్చి 1 నాడు అర్ధాష్టమ శనికి సంబంధించినంత వరకు శని అమావాస్య ప్రత్యేక పూజలు జరుగుతాయి. దాని వివరాలు మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి. దాంతోపాటుగా కార్యాలయానికి ఫోన్ చేస్తే కనుక మీకు తప్పనిసరిగా దానికి నివారణ చర్యలు చేపట్టేందుకు సులభంగా పరిష్కారాలు చెప్పేందుకు అవకాశం ఉంటుంది. దానితో పాటుగా ఈ యొక్క వివాహ ఆటంకాల దోష నివారణకు గాను మనం ప్రత్యేకమైన పూజా విధానం కూడా అమలు చేస్తున్నాం. దాని వివరాలు కూడా మీకు కార్యాలయంలో తెలియజేస్తారు. ఏదైనప్పటికీ మీ వివాహం మాత్రము
2014 ఆగస్టు నుంచి 2014 అక్టోబర్ లోపల జరిగేందుకు అవకాశం ఉంది. ఆ విధంగా ప్రయత్నాలు చేయండి. ఓకే అండి. మరి విన్నారు కదా, మార్చి 1వ తేదీన శనిదోష నివారణ క్రతువు నిర్వహిస్తున్నారు. వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే ఫిబ్రవరి 15వ తేదీన కాలసర్పదోష నివారణ క్రతువు కూడా నిర్వహిస్తున్నారు. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. వేమూరి గారు, మరి రాహుకేతుల వల్ల దోషాలు వస్తాయని అందరూ అంటుంటారు. రాహుకేతు నివారణకు సంబంధించి పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు కదా, మరి వచ్చే ఫలితాలు నివారించే మార్గం ఏంటండి? ఇప్పుడు రాహుకేతులు ఇందాక మనం చెప్పుకున్నందుకు ఒక రాక్షసుడు రూపకంగా ఉండి వారు అమృతం తాగటం వల్ల అమృతం రావడం, తల ఒక గ్రహము ముండం ఒక గ్రహంగా మనకి ఆపాదించే దాన్ని రాహుకేతులు అన్నారు. వీరు సర్పాకృతిలో ఉంటారు కాబట్టి ఈ రాహుకేతుల మధ్యలో ఏవైతే గ్రహాలు ఉంటాయో వీరు అందరూ కనుక సవ్యంగా వెళ్తుంటాయి, వీరు అపసవ్యంగా తిరుగుతుంటారు, అంటే యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంటారు. క్లాక్ వైజ్గా మిగిలిన గ్రహాలన్నీ తిరుగుతాయి. ఈ రాహుకేతులు వాళ్ళు అపసవ్యంగా, అంటే రాక్షసులు కాబట్టి అపసవ్యంగా, అంటే యాంటీ క్లాక్ వైజ్ తిరగటం మొదలెడతారు. ఈ యాంటీ క్లాక్ వైజ్ తిరగటంలో కనుక ఈ రాహుకేతుల మధ్యలో కనుక గ్రహాలు కనుక ఉండితే అది కాలసర్ప దోషంగా మనకి చెప్పబడింది, కాలసర్ప యోగంగా కూడా చెప్పబడింది. ఏంటి కాలసర్ప యోగానికి కాలసర్ప దోషానికి ఉన్న తేడా అంటే కనుక, కాలసర్ప దోషం అంటే రాహు కానీ కేతు కానీ ఏ భావంలో అయితే ఉండడం జరిగిందో ఆ భావాన్ని వాళ్ళు నిర్వీర్యం చేస్తారు. అంటే సప్తమంలో కనుకుంటే వివాహం కాకుండా ఆటంకాలు తెస్తారు, వివాహం అయిన తర్వాత దాంపత్య సుఖం లేకుండా చేస్తారు. అలాగే వృత్తి స్థానంలో కనుకుంటే వృత్తిపరంగా ఆటంకాలు ఏర్పడతాయి, మాటిమాటికి ఉద్యోగాలు మార్పు ఇట్లాంటివన్నీ కలుగజేస్తాడు. అదే యోగం ఏంటయ్యా అంటే 32వ సంవత్సరం తర్వాత వీరికి తప్పనిసరిగా వారి వారి రంగాల్లో చాలా అత్యున్నత స్థితికి చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాలసర్ప దోషాన్ని యోగంగా మార్చుకోవటానికి మనం ఈ దోష నివారణ ప్రక్రియలు ఏవైతే చేపడతామో దాని మూలకంగా మనకి తప్పనిసరిగా మంచి పరిష్కారం లభించేందుకు అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు రేపు 15వ తారీఖు మనం చేయబోతున్నాము. ఆ వివరాలన్నీ మన కార్యాలయంలో తెలియజేస్తాం. కాల్ తీసుకుందామండి. చెప్పండి. నమస్కారం, మీ పేరు? నమస్కారం మేడం. గట్టిగా మాట్లాడండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం నా పేరు రాములు. ఓకే, రాముడు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31 31 1 1 1986. 86. సమయం చెప్పండి. సమయం తెలియదు మేడం. సుమారుగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అలా కూడా తెలియదా అండి? తెలియదు మేడం. తెలీదా అండి? సమస్య ఏంటో వేమూరి గారికి తెలియచేయండి, మాట్లాడండి వారితో. రాముడు గారు నమస్కారం సార్. నమస్తే. అంటే మీరు పేరు ప్రకారంగా చూసుకుంటున్నారా చిత్తా నక్షత్రం అని చెప్పి అంతేనా, లేకపోతే మీకు ఏమన్నా ఐడియా ఉందా పలానా రాశి పలానా నక్షత్రం అని చెప్పి? తెలియదు సార్, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ తెలుసు. అమ్మా, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ తెలుసు సార్. ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ అయితే హస్త నక్షత్రం వచ్చింది, కన్యా రాశిలో ఉండడం జరిగింది, ఏలినాటి శనిలో ఉండడం జరిగింది మీరు. అయితే సమస్య ఏంటనేది మీరు వివరంగా చెప్పట్లేదు కాబట్టి ఒకవేళ సమస్య మీకు ఏదైనా సరే ఈ రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉండడం జరిగింది, చంద్రుడు ఎందుకంటే సమయం సరిగ్గా చెప్పలేదు కాబట్టి ఒకవేళ చిత్తా నక్షత్రానికి మధ్యలో ఉండటం జరిగింది కాబట్టి సాయంత్రం 4 తర్వాత జన్మ అయితే కనుక రాహుకేతుల మధ్యలో ఉంటుంది, 4 తర్వాత 4 లోపల అయితే కనుక రాహుకేతు దోషం ఉండదు, ఏలినాటి శని దోషం ఒకటే మాత్రం ఉంటుంది. దానికి సంబంధించి నివారించలు చేపట్టండి. మీ యొక్క వృత్తిలో ఏదైనా ఆటంకాలు కనుకుంటే దానికి సంబంధించినందుకు కుబేర గణపతి హోమం కానీ లక్ష్మీ గణపతి హోమం కానీ తప్పనిసరిగా ఆచరించండి, మీకు శుభం కలుగుతుంది. ఓకే అండి. మరి కాలసర్పదోష నివారణ క్రతువు నిర్వహిస్తున్నారు కదా, క్రతువుకి సంబంధించి పూర్తి వివరాలు తెలియచేయండి. కాలసర్పదోష నివారణ క్రతువు ఇందాక ఒక పాయింట్ కొంచెం మిస్ అయ్యా నేను, ఎందుకంటే ఈ మధ్యలో కొంతమంది కాల్ చేసి నక్షత్ర ప్రకారంగా కాలసర్ప దోషం ఉంటుందని అనుకుంటున్నారు. అది ఉత్త అపోహ అండి. నక్షత్ర ప్రకారంగా కాలసర్ప దోషం అనేది ఉండదు. దయచేసి ఎవరైనా విఘ్నులు కనుక చెప్తే అంతకంటే విఘ్నులైన మీరు, మాన్యులైన మీరు, తెలివిగలవాలైన మీరు దాన్ని ఎటువంటి పరిస్థితులు ఆమోదించవద్దు. కాలసర్ప దోషం అనేది జాతక చక్ర ప్రకారంగానే మాత్రమే ఉంటుంది. పుట్టిన డేట్ని బట్టిని కానీ లేక నక్షత్రాన్ని బట్టి కానీ రాశిని బట్టి కానీ పొరపాటును కూడా కాలసర్ప దోషం అనేది ఉండదు ఉండదు ఉండదు. ఇది శాస్త్ర సమ్మతం కాదు. నక్షత్రం చెప్పంగానే కాలసర్ప దోషం ఉంది అనుకోవడానికి మనం ఎటువంటి పరిస్థితుల్లో వీల్లేదు. రాహు నక్షత్రాలు ఉన్నాయి, ఆరుద్ర, స్వాతి, శతభిషం, ఇవి తప్పనిసరిగా కాలసర్పాన్ని క్రియేట్ చేస్తాయి. అలాగే కేతు నక్షత్రాలు అశ్విని, మఖ, మూల ఉన్నాయి, ఇవి కూడా కాలసర్పదోష నక్షత్రాలు అనుకోవటానికి పొరపాటును కూడా వీల్లేదు. జన్మజాతకం పరిశీలన చేసుకున్న తర్వాత రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉంటే మాత్రమే ఈ యొక్క కాలసర్ప దోషంగా మనం చెప్పబడుతుంది. నక్షత్ర ప్రకారంగా, రాశి ప్రకారంగా 4వ తేదీ పుట్టినవాడు, 7వ తేదీ పుట్టినవాడు ఇది పొరపాటును కూడా కాలసర్ప దోషం కిందకి రాదు. కాబట్టి బాగా తెలివిగలైన ప్రేక్షకులందరూ కొంచెం ఆలోచించి దాని మీద నిర్ణయం తీసుకోండి. దీనికి సంబంధించినందుకు క్రతువు మనం రేపు 15వ తారీఖు
కాలసర్ప దోష నివారణ క్రతు ఎలా చేసుకోవాలని చెప్పి మన వ్రత గ్రంథాల్లో కానీ పురాణాల్లో కానీ ఉంటే ఆ విధమైన శాస్త్రీయ పద్ధతిలో నిష్ణాతులైన పండితుల చేత మనం జరపబడుతున్నాము. సర్పసూక్త పారాయణము రాహుకేతుల యొక్క సంబంధించినంత వరకు వారి యొక్క సహస్రనామాలతో వారి యొక్క జప విధానంతో మనం కార్యక్రమం చేస్తున్నాము. ఇది చాలా కొద్ది మందికి మాత్రమే చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలన్నీ కార్యాలయంలో తెలియజేస్తారు. కాబట్టి మీ పేర్లు నమోదు చేసుకోవడానికి సమయం తక్కువగా ఉంది. కాబట్టి ఎవరైతే కాలసర్పదోషంతో బాధపడుతున్నారో వారు తప్పనిసరిగా కార్యాలయానికి ఫోన్ చేస్తే మీకు చక్కగా మీకు పరిష్కారం లభించేందుకు అవకాశం ఉంటుంది. ఓకే, మీరు కూడా పేర్లు నమోదు చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కాల్ చేయండి. నేరుగా కలవాలి, జాతక పరిశీలన చేసుకోవాలనుకున్నా సరే అపాయింట్మెంట్ తీసుకోండి. కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, మీ పేరు? నా పేరు మోహన తులసి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31 చెప్పండి. 8/1989. 89 అండి. సమయం చెప్పండి. నైట్ 8 కండి. రాత్రి 8:10 సమస్య ఏంటండి? కరెక్ట్గా 8 కండి, అంతే. కరెక్ట్గా 8 గంటలకి. చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి. అది మ్యారేజ్ గురించి అండి. అంటే వివాహం ఎప్పుడు అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? చెప్తారండి వేమూరి గారు, శ్రద్ధగా విని. అమ్మ, పుబ్బా నక్షత్రం మీది? కరెక్ట్ గా తెలియదండి, పుబ్బాయో కాదో అని. 31 ఆగస్టు మక్క అని చెప్పి 31 ఆగస్టు 89 కదా? హలో, అవునండి. 31 ఆగస్టు 89. అమ్మా, మీరు గట్టిగా మాట్లాడండి, లేకపోతే మేము మా ఫోన్ మాట్లాడద్దు. మీరు ఇచ్చిన సమయం రాత్రి 8 గంటలకి. అట్లయితే కనుక పుబ్బా నక్షత్రం వస్తుంది. వివాహపరమైన ప్రశ్న అడిగారు కాబట్టి వివాహపరమైన ప్రశ్న కావడానికి మీకు వివాహం కావడానికి అవకాశం 2014 మే నుంచి మీకు ఆగస్టు లోపల అయ్యేందుకు అవకాశం ఉంటుంది. దాని పరంగా స్వల్పమైన దోషం ఉన్నది, ఆ దోష నివారణ చేసుకోండి. మనం రేపు 4వ తారీఖు దానికి సంబంధించినంత వరకు ఒక ప్రత్యేకమైన పూజా విధానం మనం చేయడం జరుగుతుంది. వివాహపరమైన ఆటంకాలకి దానికి సంబంధించిన వివరాలు కార్యాలయంలో తెలియజేస్తారు. మీరు ఏదైనప్పటికీ ఒక ఎమరాల్డ్ ఒకటి తప్పనిసరిగా పెట్టుకుంటే కనుక వివాహపరంగానే కాదు, జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడానికి, ఇతరత్ర వ్యాపారపరంగా కానీ లేకపోతే వ్యక్తిగత జీవితంలో కానీ అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఓకే, యూట్యూబ్ సెర్చ్లో గ్రహవాణి అని టైప్ చేయండి. కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడవచ్చు. అలాగే మొదటి కాలర్తో మాట్లాడుతూ శని దోషంతో బాధపడుతున్నారని చెప్పారు కదా, అసలు ఏల్నాటి శని అంటే ఏంటి? అలాగే మీరు నిర్వహించిపోయే క్రతువు గురించి కూడా వారికి చెప్పారు. ఆ క్రతువు గురించి కూడా చెప్పండి. ఇప్పుడు ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని. ఏల్నాటి శని అంటే కనుక కన్యా, తుల, వృశ్చిక రాశి వాళ్ళకి. అంటే కనుక శని మన జన్మరాశి నుంచి ద్వాదశంలో 12వ ఇంట్లో ఉన్నప్పుడు, జన్మలో ఉన్నప్పుడు, ద్వితీయంలో ఉన్నప్పుడు ఏల్నాటి శని యొక్క ప్రభావం ఉంటుంది. దీనివల్ల వ్యక్తిగత జీవితంలో వారి యొక్క దాంపత్య పరంగా కానీ లేక శారీరక పరంగా కానీ మానసిక పరంగా కానీ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే అష్టమ శని అంటే కనుక జన్మరాశి నుంచి అష్టమంలో కనుక శని చారం ఉన్నప్పుడు దానికి సంబంధించిన బాధపడతారు. అలా బాధపడే వాళ్ళు ఈ సంవత్సరంలో 2014లో మీనరాశి వాళ్ళు. అర్ధాష్టమ శని అంటే కర్కాటక రాశి వారు, ఆశ్లేష, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు, పునర్వసు నక్షత్రం 4వ పాదం వాళ్ళు. అలాగే ఏల్నాటి శనితో మనకు బాధపడే వాళ్ళు మనకు ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ నక్షత్రాల వాళ్ళు. అలాగే మనకి అష్టమ శనితో బాధపడే వాళ్ళు పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి ఈ నక్షత్రాల వారికి సంబంధించిన వరకు రేపు మార్చి 1 నాడు ప్రత్యేకంగా శనివారం అమావాస్య అనేది చాలా విశేషమైన తిథిగా మనకి గ్రంథాల్లో చెప్పబడింది. మనకు సంబంధించిన వరకు శనివారం అమావాస్య అంటే మనం మామూలు తిథిగా తీసుకుంటాము. అదే మన తమిళనాడులో ఈ ఒక క్షేత్రం ఉంది, శని క్షేత్రం, ప్రత్యేకమైన క్షేత్రం తిరునల్లారు అని చెప్పి అక్కడ ఇది మహాకుంభాభిషేకం చాలా విశేషంగా 4 రోజుల పాటు ఉత్సవం జరుగుతుంది. శని దోషానికి ఏదైనా సరే నివారణ చేసేందుకు చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క ఉత్సవాన్ని మనం స్మరించుకుంటూ ఈ యొక్క రేపు శనివారం అమావాస్య నాడు ప్రత్యేకంగా నువ్వులతో శనికి అభిషేకము, శనికి హోమము, శని వ్రతము అని చెప్పి ఉన్నది. మనకున్న 5 చక్రవర్తులు, పంచచక్రవర్తులు, మహాచక్రవర్తులు ఉన్నారు. వారికి సంబంధించినంత వరకు శని వ్రతాలు ఎలా చేశారు వాళ్ళు, దానివల్ల వాళ్ళు పొందిన లబ్ధి ఏంటి అనే వ్రతాన్ని మనం ఆచరించడం జరుగుతుంది. ఇది చాలా విశేషంగా జరిగే వ్రతము, చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ప్రక్రియ ఇది. కాబట్టి ఆ శని వ్రతాన్ని అలాగే శని తిలలతో తెల్ల నువ్వులతో శనికి అభిషేకము, శనికి హోమము, దాంట్లో రుద్రాభిషేకము, రుద్ర సంపుటితో అభిషేకాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మార్చి 1 శనివారం అయింది. శనివారం అమావాస్య చాలా విశేషమైన రోజు. ఏల్నాటి శనితో
అష్టమ శనితో అర్ధమ శనితో బాధపడే ప్రతి వారు ఆ దోష నివారణకి తప్పనిసరిగా పాల్గొంటే కనుక మీకు మీ యొక్క శని దోషం అనే నివృత్తి అయ్యి చాలా ఆనందకరంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఓకే అండి, మరి విన్నారు కదా, ఫిబ్రవరి 15వ తేదీన వారి ఆధ్వర్యంలో కాలసర్పదోష నివారణ క్రతువు, మార్చి 1వ తేదీన శనిదోష నివారణ క్రతువు నిర్వహిస్తున్నారు. వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. అపాయింట్మెంట్ తీసుకోవాలి, వివరాలు నమోదు చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేయండి. కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? మీ పేరు? లక్ష్మీనారాయణ సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20/11/1980 అండి. 20 తారీఖు 11వ నెల 1980. పుట్టిన సమయం చెప్పండి. 1980 అండి. సమయం చెప్పండి. హలో, సమయం ఏంటండి? సమయం సాయంకాలం 5 గంటలండి. సమస్య ఏంటండి? మేడం, నేను ఇప్పుడు 7 months నుండి జాబ్ లేక ఎక్కడైనా అవుతుంది కానీ ఎండింగ్ టైంలో అది ఇది అవ్వట్లేదండి, కన్ఫర్మేషన్ అర్థమైందండి. అవ్వట్లేదు. ఉద్యోగం వచ్చినట్టే వస్తుంది, చివరిలో ఏదో ఒక ఇబ్బంది అయిపోతుంది అంటున్నారు కదా. వివరాలు వేమూరి గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. అండి, మీరు ఇచ్చిన వివరాల ప్రకారంగా కనుక గమనిస్తే మీ యొక్క జన్మ నక్షత్రం అశ్విని నక్షత్రం వచ్చిందండి. మేషరాశి మేషలగ్నాలు ఉండడానికి దశమాధిపతి అయిన శని మీకు అనుకూలంగా లేడు. శని ఇప్పుడు మీ యొక్క జన్మరాశి నుంచి సప్తమాల్లో ఉంటాము. అందులో శని కుజ రాహువుల కాంబినేషన్ ఈ గోచరంలో ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటున్నాయి. శనికి సంబంధించిన ఏదైనా దోష నివారణ చేసుకోండి. దాంతో పాటుగా వృత్తిపరమైన ఆటంకాలు ఉన్నాయి కాబట్టి మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి తప్పనిసరిగా వెళ్ళండి. శివాలయానికి వెళ్ళి మీరు 13 ప్రదక్షిణాలు శివుడికి చేయండి. దాని తర్వాత మీకు వీలైనప్పుడల్లా ఈ యొక్క ఆ శివాలయానికి వెళ్ళినప్పుడు మీ ఇష్టం వచ్చిన ప్రసాదాన్ని నైవేద్యం పెట్టి అక్కడ అందరికీ మీరు దాన్ని పంచిపెట్టండి. దానితో పాటుగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అని ఒకటి ఆచరించండి. తప్పనిసరిగా మీకు అతి త్వరలో మార్చ్ ఎండింగ్ లోపల మీకు మంచి ఉద్యోగం దొరికేందుకు అవకాశం ఉంటుంది. ఓకే అండి, మరి అలాగే కాలసర్పదోష నివారణ క్రతువు గురించి తెలియజేశారు, అలాగే శనిదోష నివారణ క్రతువు గురించి తెలియజేశారు. మరేదైనా క్రతువు నిర్వహిస్తున్నారా? అవకాశం ఉందా? వివరాలు చెప్తారా? అదే ఇప్పుడు కుజదోషం గురించి మాట్లాడుకున్నాం, వివాహపరమైన ఆటంకాల గురించి మాట్లాడుకున్నాం. ఆ వివాహపరమైన ఆటంకాలు కుజదోషానికి సంబంధించినంత వరకు మనకి మార్చి 4వ తారీఖు భౌమ చతుర్థి అని ఉంది. భౌమ చతుర్థి అంటే కనుక మంగళవారం చవితి కనుక వస్తే దాన్ని భౌమ చతుర్థిగా పిలుస్తాం. ఈ భౌమ చతుర్థి నాడు కుజుడికి సంబంధించిన దోష నివారణలు అంటే కనుక వివాహం ఆలస్యమైన, వివాహపరంగా ఆటంకాలున్నా, సప్తమంలో కుజుడున్నా, అష్టమంలో కుజుడున్నా, ద్వితీయంలో కుజుడున్నా, లేక ఎవరైనా సరే ల్యాండ్స్ పరంగా అంటే స్థలాలు కొనటం అమ్మటం, ఆ స్థలాలు అమ్ముడు కాకపోవటం, ఇట్లాంటి దోషాలున్నా, లేదు వైద్య వృత్తిని వైద్యుడిగా ఎవరైతే ఎడ్యుకేషన్ చేస్తుంటారో అంటే ఎంబీబీఎస్ చదివే డాక్టర్స్ ఎవరైతే ఉంటారో, ఎంబీబీఎస్ పర్సూ చేసేవాళ్ళు, ఆ ఎంబీబీఎస్లో కొన్ని బ్యాక్లాగ్స్ ఉండటం అట్లాంటివి ఏమన్నా ఉన్నా దీనికి సంబంధించినంత వరకు ఈ యొక్క దోష నివారణ జరగటానికి కుజుడికి సంబంధించినంత వరకు మనకి అంగారక వ్రతం అని ఒకటి ఉంది. ప్రత్యేకంగా విశేషంగా అంగారక వ్రతము, కుజుడికి సంబంధించిన హోమము, ఇవన్నీ మనం ప్రత్యేకమైన పద్ధతిలో భౌమ చతుర్థి అంటే ఒకటి గమనించాల్సింది ఏంటంటే మనం ఎవరైనా సరే చాలామంది అంటారు ఎన్నో పూజలు చేసామండి, ఎంతోమంది దగ్గరికి వెళ్ళామండి, అయినా సరే మాకు ఫలితం కనిపించలేదండి, ఇంకా చాలామంది మన అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ మేము చేసాం కదండి, మళ్ళీ ఇప్పుడు చెయ్యాలా? చిన్న ఉదాహరణ, లాజిక్ మీరు కొంచెం ఆలోచించి, ఎందుకంటే మీరు అందరూ బాగా తెలియగల వాళ్ళు కాబట్టి లాజిక్ ఆలోచించండి. మనకి జ్వరం వచ్చింది, మన 3వ ఏట్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, అప్పుడు జ్వరం నివారణ అయిపోయింది, ఏదో టైఫాయిడ్ వచ్చింది, మళ్ళీ 6వ ఏట్లో టైఫాయిడ్ వచ్చింది, అప్పుడు 3వ ఏట్లో నేను మందులు తీసుకున్నా, మళ్ళీ మందులు తీసుకోవాలా అంటే అది ఎంత అసందర్భంగా ఉంటుందో. ఈ యొక్క దోష నివారణ క్రతువులు కూడా మనం ఆ టైం అప్పుడు ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది విధి విధానంగా మనకి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ మా జ్యోతిష్యంలో ఉన్న చిన్న ఇబ్బందికరమైన అంశం ఏంటంటే, ఒక జ్యోతిష్యుడు చెప్పింది ఒక జ్యోతిష్యుడు పొరపాటును కూడా యాక్సెప్ట్ చేయడండి. ఎందుకంటే నా ఈగో దెబ్బతింటుంది. నేను ఇంత చదువుకున్నాను, 30 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను వాళ్ళు చెప్పింది నేను యాక్సెప్ట్ చేయటం ఏంటని చెప్పి ఇది ఇబ్బందికరంగా మీకుంటుంది. కాబట్టి అట్లా ఇబ్బందికరంగా లేకుండా శాస్త్ర పద్ధతిలో ఏం చెప్పారు అనేది కనుక గమనించుకొని కనుక ముందరికి వెళ్ళగలిగితే తప్పనిసరిగా ఎవరికైనా దోష నివారణ జరుగుతుంది. అంతే తప్పితే నా ఈగో నేను పెట్టుకుని ఆయన ఏదో చెప్పింది నేను యాక్సెప్ట్ చేయనాపో అంటానికి వీల్లేదండి జ్యోతిష్యుడు ఎవడు. అది ఎట్లా చేశారు, ఎప్పుడు చేశారు, ఏ రోజున చేశారు, ప్రతి దానికి దోష నివారణకి మనం చెప్పే చాలాసార్లు మనం అనుకునే కార్యక్రమంలో బృహత్ప్రాసర హోరాశాస్త్రం కానీ మన పురాణయుక్తంగా ఏదైతే రోజులు చెప్పారో ఆ రోజుల్లో మాత్రమే దోష నివారణ చర్యలు చేసుకోవాలి. ఈ భౌమ చతుర్థి కూడా మనం అలాగే చేస్తున్నాము. కాబట్టి కుజులకు సంబంధించిన వివాహపరమైన ఆటంకాలున్నా, ల్యాండ్స్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మార్చి 4వ తారీఖు ఆ యొక్క క్రతువు చేయడం జరుగుతుంది. ఓకే అండి, కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? టీవీ చూడొద్దండి, సమయం చాలా అమూల్యమైంది. మీ పేరు?
క్రాంతి కుమార్. క్రాంతి కుమార్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/12/1985 అండి. 28/12/1985 అండి. అవునండి. పుట్టిన సమయం చెప్పండి. 4:20 ఈవినింగ్ అండి. సాయంత్రం 4:20 నిమిషాలు. సమస్య ఏంటండి? జాబ్ లేదండి, చాలా రోజులు వచ్చినట్టు వస్తుంది, వెళ్ళిపోతుంది జాబ్స్. ఓకే అండి, ఇదే సమస్య మరొక కాలర్ క్రాంతి గారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు? ఏం లేదండి, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. అంటే మీ క్వాలిఫికేషన్ అండి? మాది గ్రాడ్యుయేట్ అండి. గ్రాడ్యుయేట్ అయింది అంటే మీరు గవర్నమెంట్ జాబ్కి ఏమైనా ట్రై చేస్తున్నారా? అన్నీ అండి, ఇప్పుడు ప్రైవేట్ అయినా అంతే ఉంది, గవర్నమెంట్ అయినా అంతే ఉంది. అంటే కొంచెం నిరాశలో ఉన్నట్టున్నారు. పునర్వసు నక్షత్రం యొక్క 3వ పాదం వచ్చింది. అంత నిరాశపడాల్సిన అవసరం లేదు. మీకు సంబంధించిన వరకు అష్టమంలో ఈ యొక్క రవి శుక్రులు ఉండటం వల్ల కొంచెం నిరాశ అనేది ఉందేమో. మీకు నిరాశను కొంచెం విడనాడండి, మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి, తప్పనిసరిగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఏదైనప్పటికీ 2014 అక్టోబర్ తర్వాత మీకు మంచి కాలం ఉండేందుకు అవకాశం ఉంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయండి. మీ మీద మీరు నమ్మకం ఉంచుకుంటేనే తప్పనిసరిగా జీవితంలో ముందుకెళ్ళగలుగుతారు. ఇది అందరూ చెప్పే విషయమే. అయితే మీకు సంబంధించిన రవి కొంచెం అనుకూలంగా లేడు కాబట్టి రూబీ ఒకటి మీరు కెంపు అంటూ ఉంటాం మనం. ఆ కెంపును ఒక 5 to 6 క్యారెట్స్ కెంపు వేసుకోండి. సూర్యగ్రహానికి రేపు మనకి రసప్తం వస్తుంది కాబట్టి రేపు తప్పనిసరిగా మీ దగ్గరలో సూర్య దేవాలయానికి వెళ్ళండి. హైదరాబాద్లో కనుకుంటే తిరుమలగిరిలో ఉంది, ఆ దేవాలయానికి వెళ్ళండి. చక్కగా 21 ప్రదక్షిణాలు చేయండి, మీకు అంతా శుభం కలుగుతుంది. ఓకే అండి, మరి ఫిబ్రవరి 15వ తేదీన కాలసర్పదోష నివారణ క్రతువు నిర్వహిస్తున్నారు కదా, ఇంకెంతో సమయం లేదు కదా, క్రతువుకి సంబంధించిన వివరాలు మరొకసారి చెప్తారా? రేపు 15వ తారీఖు ఫిబ్రవరి 15వ తారీఖు కాలసర్పదోష నివారణ క్రతువు అనేది మనం నిర్వహిస్తున్నాము. దీనికి సంబంధించిన సర్పసూక్త సహితంగా మనం పారాయణ చేయటం, రుద్ర సంపుటితో పారాయణ చేయటము, చేసిన తర్వాత రుద్ర సంపుటితో మనం అభిషేకం చేసుకోవటము, అలాగే రాహుకేతులకు సంబంధించిన వరకు పూజా విధానము జపము ఉంటుంది. దీంట్లో ఈ రాహుకేతుల మధ్యలో గ్రహాలున్నా లేక సప్తమ రాహు ఉంటే కనుక వివాహపరమైన ఆటంకాలు వస్తాయి. అలాగే దశమంలో కనుక రాహు ఉంటే మనకి ఉద్యోగపరంగా వృత్తిపరంగా ఆటంకాలు వస్తుంటాయి. వృత్తిపరంగా మనకి లేకపోవటము దానికి సంబంధించిన ఆటంకాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇట్లా కనుక ఎవరైనా ఉంటే మీ పేర్లు నమోదు చేసుకొని చాలా కొద్ది మంది వరకే దీనికి మనం చేస్తున్నాము. 25 to 30 మెంబర్స్ వరకే ఆల్రెడీ కొంతమంది రిజిస్ట్రేషన్ అయిన ఉన్నారు. కాబట్టి మీ పేర్లు నమోదు చేసుకోండి, తప్పనిసరిగా దోష నివారణ జరిగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మార్చి 1 నాడు శని అమావాస్య, ఏలనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనికి సంబంధించిన దోష నివారణ క్రతువు మనం చేయడం జరుగుతుంది. శని అమావాస్య శనివారం అమావాస్య అనేది మనకి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి రావడం జరుగుతుంది. చాలా విశేషమైన రోజు. ఈ రోజున ఎవరైతే శనికి సంబంధించిన దోష నివారణ క్రతువులు చేపడతారో వాళ్ళకి అన్ని విధాలుగా శుభం కలిగేందుకు అవకాశం, శని దోషం నివృత్తి అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అలాగే 4వ తారీఖు మనం భౌమ చతుర్థి. ఈ భౌమ చతుర్థి రోజున కుజదోషము, అలాగే కుజుడికి అంగారక దోషం అన్న కుజదోషం 2 ఒకటిగానే మనం చెప్తారు. సప్తమంలో అష్టమంలో కుజుడున్న, ద్వితీయంలో కుజుడున్న, లగ్నంలో కుజుడున్న కుజదోషంగా మనకు చెప్పబడుతుంది జ్యోతిశాస్త్రంలో. అయితే దీనికి సంబంధించిన అంటే కుజుడు అనేవాడు ప్యాషన్ క్రియేట్ చేసేవాడు కాబట్టి కోరికలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనకి ఇబ్బంది కాబట్టి ఆ ఇబ్బంది తగ్గించుకోవడానికి మాత్రమే ఈ యొక్క దోష నివారణ క్రతువు అనేది ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా భూమికి సంబంధించిన లావాదేవీలు మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, అలాగే వైద్య వృత్తిని అవలంబించే వాళ్ళు, వైద్య వృత్తి యొక్క కోర్సులు చేసేవాళ్ళు, దానికి సంబంధించిన ఆటంకాలు ఉన్నా తప్పనిసరిగా మార్చి 4వ తారీఖు జరిగే ఈ యొక్క క్రతువులో పాల్గొనవచ్చు. ఏదైనప్పటికీ రేపు 15వ తారీఖు జరిగే క్రతువు కాలసర్పదోష నివారణ క్రతువు ఏదైతే ఉందో అది చాలా విశేషంగా జరగబడుతుంది. దానికి సంబంధించినంత వరకు సమయం తక్కువ ఉంది కాబట్టి మీ పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. చివరిగా ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుందండి. మరి అలాగే ఇప్పుడు క్రతువుల గురించి, హోమాల గురించి వివరంగా తెలియజేశారు కదా, మరి చాలా తక్కువ మందికి మరి అవకాశం అని చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు ఇంకా అవకాశం ఉందంటారా క్రతువులకు సంబంధించి? 25 మెంబర్స్ 30 మెంబర్స్ వరకు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఒకటి ఎవరు ఏం చేస్తున్నారనేది మనకు తెలియాలి. ఏదో మనం కూర్చోబెట్టామో చేసేసాం, వాళ్ళు వెళ్ళిపోయారా, మీరు అక్షింతలు పట్టుకొని పూజ చేసేసి వెళ్ళిపోయారు అట్లా కాకుండా కొంచెం అది సమయం కూడా కొంచెం ఎక్కువ పడుతుంది, కొంచెం ఓపిక అనేది కావాలి. తప్పనిసరిగా విధి విధానంగా చేసుకుంటే, శాస్త్రీయ పద్ధతిలో చేసుకుంటే తప్పనిసరిగా దోష నివృత్తి అవుతుంది. దోష నివృత్తి అవటం వల్ల మనకి మానసికంగా ధైర్యం వస్తుంది. ఓహో, మనకి ఈ పూజ చేసుకున్నాం కాబట్టి మనకున్న ఆటంకాలు తొలగిపోతాయి. ఈ ఆటంకాలు తొలగిపోవటం వల్ల మన వృత్తిపరంగా కానీ మానసిక పరంగా కానీ వివాహపరమైన ఆటంకాలు తొలగిపోయి మనం ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పి ధైర్యం, పాజిటివ్ నేచర్ అనేది మనకు అలవడుతుంది. ఎప్పుడైతే మన మీద మనకు నమ్మకం ఉంటుంది, నేను ఈ పని చేయగలను, ఈ పని నా వల్ల అవుతుంది అని కాన్ఫిడెన్స్ ఉంటుందా. కాకపోతే నేనే చేయగలను అంటే కనుక ఓవర్ కాన్ఫిడెన్స్, నేను కూడా చేయగలను అనుకుంటే కనుక కాన్ఫిడెన్స్. కాబట్టి నేను కూడా చేయగలను అనే తత్వం మనకు అలవడటానికి మాత్రమే ఈ పూజా విధానాలు మనకి ఉపయోగపడతాయి.
దానికి సంబంధించిన తప్పనిసరిగా మీకు ఈ యొక్క క్రతువుల్లో పాల్గొనడం వల్ల మీకు అన్ని విధాలుగా శుభం కలుగుతుంది. ఓకే అండి, మరి విన్నారు కదా, ఈ క్రతువులో పాల్గొనడానికి ముందుగా వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి వివరాలను నమోదు చేసుకోండి. నేరుగా కలవడానికి కూడా వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. వేమూరి గారు, మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు ఛాయాగ్రహాలు అంటే ఏంటి, వాటి వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, మీ ఆధ్వర్యంలో నిర్మించే క్రతువుల గురించి కూడా చాలా వివరంగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. ఇది ఈనాటి గ్రహవాణి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. గ్రహవాణి జ్యోతిషాలయం 1-1-230/6/D, ఆంధ్ర బ్యాంక్ ప్రక్కన, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫోన్ నంబర్ 04064292000.